ఓకే. సో లాస్ట్ సెక్షన్ లో ఏంటంటే మనం ట్రాన్స్ఫర్మేషన్ టూల్స్ ని మనం ఎలాగ డిజైన్ చేయాలనేది మనం తీసుకున్నాం. అయితే ఇక్కడ మనకి ట్రాన్స్ఫర్మేషన్స్ లో ఏంటంటే మనకి ఈ ఫ్లిప్ హారిజెంటల్, ఫ్లిప్ వర్టికల్ యూసేజ్ అంటే ఇవన్నీ కూడా మనం ఎలా యూజ్ చేయాలో మనకు అర్థమైంది. అయితే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసి దానికి ఒక ఆబ్జెక్ట్ తాలూకా కలర్ ఇచ్చేసి ఆబ్జెక్ట్ లో నేను ఇక్కడ రొటేషన్ లో ఒక 20 degrees ఇచ్చాను. ఇక్కడ నేను కాపీ తీసుకున్నాను. అంటే కాపీ అంటే ఏమవుతుందంటే వేరే ఆబ్జెక్ట్ నాకు క్రియేట్ అవుతుంది. అయితే ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ లోకి వెళ్ళి ట్రాన్స్ఫార్మ్ ఎగైనిస్ట్ అని చెప్పి ట్రాన్స్ఫార్మ్ ఎగైన్ అని ఇచ్చాను అనుకోండి, మళ్ళీ నాకు అక్కడ మనం ప్రీవియస్ గా ఏంటి చేసాము అనేది మనకి రిపీట్ అవుతుంది అనమాట. సో అలాగే మళ్ళీ మనకి ఇక్కడ కంట్రోల్ ఆల్ట్ 4. సో అంటే మళ్ళీ నాకేమవుతుందంటే ఇన్ అడిషన్ గా కావాలనుకుంటే ఒకటే వర్క్ ని రిపీటెడ్ గా మనం డిజైనింగ్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. ఓకే. సో అది అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ వన్ ఒక ఈ ఆబ్జెక్ట్ కి ఒక కలర్ ఇచ్చాను, వేరే మరొక ఆబ్జెక్ట్ నేను డిజైన్ చేసుకున్నాను, దానికి వేరే ఇంకొక కలర్ ఇక్కడ ఇచ్చాను. ఇప్పుడు నేను మళ్ళీ ఇంకొక ఆబ్జెక్ట్ నేను డిజైన్ చేసుకొని ఓకే. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇలా ఎందుకు క్రియేట్ చేసుకున్నాను అనేది మనం తీసుకుంటే ఇక్కడ మనకు ఆబ్జెక్ట్ లో అరేంజ్ అని చెప్పి నాకు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫ్రంట్ టు బ్యాక్ అని చెప్తాను. అంటే ఈ ఆబ్జెక్ట్ ఏమైందంటే లాస్ట్ వన్కి వెళ్ళిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ లాస్ట్ వన్ మధ్యలోకి రావాలి. సో అప్పుడు ఏం చేస్తానంటే ఆబ్జెక్ట్ లోకి వెళ్ళి అరేంజ్ లోకి వెళ్ళి ఇక్కడ నేను బ్రింగ్ ఫార్వర్డ్ అంటే ఏమవుతుంది, ఒక స్టెప్ నాకు ముందుకు వస్తుంది అన్నమాట. సో అలా మనం ఏవైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, ఇది ముందుకు రావాలి ఫ్రంట్ కి. సో అప్పుడు ఆబ్జెక్ట్ లోకి వెళ్ళి ట్రాన్స్ఫార్మేషన్స్ లోకి వెళ్ళి అరేంజ్ లోకి వెళ్ళి ఇక్కడ బ్రింగ్ టు ఫ్రంట్ అని అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, ఆబ్జెక్ట్ ఒకేసారి నాకు ఫ్రంట్ కి వచ్చేస్తుంది అనమాట. సో దిస్ ఈస్ నోన్ హ్యాజ్ ఏ అరేంజింగ్ ఆప్షన్స్ అని చెప్తారు. అయితే ఇక్కడ సెలెక్ట్ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఆబ్జెక్ట్ లోకి వెళ్ళి సెలెక్ట్ లోకి మనం వెళ్ళాం. ఇప్పుడు ఫస్ట్ ఆబ్జెక్ట్ అబోవ్ అని చెప్పాడు, కానీ ఇక్కడ నేనేం సెలెక్ట్ చేయలేదు కదా. ఇక్కడ నాకేంటంటే ఈ ఆబ్జెక్ట్స్ ఇలా ఉన్నాయి అనుకున్నాను. ఓకే. సో ఇప్పుడు నేను ఈ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకొని ఆబ్జెక్ట్ లోకి వెళ్ళి ఇక్కడ ఫస్ట్ ఆబ్జెక్ట్ అబోవ్ అని అంటున్నాను, తీసుకున్నాను అనుకోండి. అంటే నేను ఇందాక ఏం చేశాను, ఇది సెలెక్ట్ చేసుకున్నాను, కానీ ఏం సెలెక్ట్ అయ్యేది అబోవ్ ఆబ్జెక్ట్ అంటే దాని మీద ఏదైతే ఉందో ఆ ఆబ్జెక్ట్ మనకి ఇక్కడ సెలెక్ట్ అవుతుంది. సో అలాగా మనం ఆబ్జెక్ట్స్ ఏవైనా మనకు కావలసిన వేలో నేను సెలెక్షన్ చేసుకోవాలంటే ఈ యొక్క ఆబ్జెక్ట్స్ అనేది అంటే సెలెక్ట్ అనే కమాండ్ ని మనం ఇందులో వాడుకోవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఆబ్జెక్ట్స్ అన్నిటిని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆబ్జెక్ట్ లోకి వెళ్ళి గ్రూప్ అని చెప్పాను అనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇదంతా కూడా ఒక గ్రూప్ అవుతుంది. ఓకే. సో అంటే ఒక సెట్ కింద నాకు క్రియేట్ అవుతుంది. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు అన్గ్రూప్ అని ఉంటుంది ఒక ఆప్షన్. అన్గ్రూప్ అంటే ఏమవుతుందంటే
ఏ ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్ బ్రేక్ అపార్ట్ అవుతుంది అన్నమాట. ఓకే, సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి లాక్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. లాక్ అంటే ఏంటి? నేను ఎప్పుడైనా డిజైన్స్ ని నేను చేసినప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎలా ఉపయోగపడుతుంది అంటే, నేను ఇక్కడ ఏం చేశానంటే ఇక్కడ కంట్రోల్-C కంట్రోల్-V చేశాను, అంటే ఇంకొక కాపీ. ఇది ఏం చేశానంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఆబ్జెక్ట్ లోకి వెళ్ళి లాక్ చేస్తుంది, అంటే ఇంకా నాకు ఇది మూవ్ అవ్వదు. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే పెన్ టూల్ తీసుకొని ఈ కార్నర్ నుండి ఈ కార్నర్ తీసుకొని ఈ కార్నర్ పెట్టుకొని ఇది నేను క్లోజ్ చేశాను. సో దీనికి నేను ఏం చేస్తున్నానంటే డార్క్ గ్రీన్ అనేది ఇక్కడ పెట్టింది. ఓకే, కానీ ఇక్కడ మనం చూసేటప్పటికి ఏమవుతుందంటే అలా కనిపిస్తుంది, ఒక 2 కలర్స్ లో ఆ ఆబ్జెక్ట్ స్ప్లిట్ అయినట్లాగా మనకి కనిపిస్తుంది అన్నమాట. మనం లాస్ట్ సెక్షన్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇది లాక్ చేయలేదు అనుకోండి, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను తీసుకున్నాను, ఇది లాక్ చేయలేదు, నేను ఇక్కడ పెన్ టూల్ తీసుకొని నేను ఇక్కడ క్లిక్ చేశాను అనుకోండి, అదేమవుతుంది, నాకు సబ్ట్రాక్ట్ అయిపోతుంది, అంటే మైనస్ అయిపోతుంది. అలాంటప్పుడు నేను డిజైన్ ఎలా చేస్తాను? నేను చేయలేదు. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ ని ఫస్ట్ నేను లాక్ చేసేయాలన్నమాట. సో దీన్ని నేను ఆబ్జెక్ట్ లోకి వెళ్ళి లాక్ అని చెప్తే నేను నాకు నచ్చిన విధంగా నేను డిజైన్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేసుకోవచ్చు, ఇక్కడ క్లిక్ చేసుకోవచ్చు, ఇక్కడ క్లిక్ చేసుకోవచ్చు, ఇక్కడ నేను నార్మల్ గా క్లోజ్ చేస్తాను. సో క్లోజ్ చేసిన ఆబ్జెక్ట్ కి నాకు కలర్ కావాలి. సో ఇక్కడ ఓకే అని చెప్పాను, చూసారా మరి? సో అంటే డిజైన్స్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. అంటే అందుకనే మనం ఒక టూల్ తీసుకుంటున్నామంటే ఆ టూల్ దేనికి ఉపయోగపడుతుంది, సో ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేది ఫస్ట్ మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. అది ఎలా వస్తుందంటే, ఓకే, ఒక ఏదైనా ఒక డిజైన్ తాలూకా శాంపుల్ కానీ లేకపోతే ఒక ఆబ్జెక్ట్ కానీ మనం క్రియేషన్ చేస్తే మనకు అది అర్థం ఉంటుంది. ఓకే, లేకపోతే ఎవరైనా చెప్తే సో ఓకే ఇది ఇలా చేసుకోవచ్చు, ఇది ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇది బాగుంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ ఆబ్జెక్ట్ లోకి వెళ్ళి ఇక్కడ అన్లాక్ ఆల్ ఆబ్జెక్ట్స్ అని చెప్పేశాను. అది అయిన తర్వాత ఈ ఆబ్జెక్ట్ నేను సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ట్రాన్స్ఫార్మేషన్స్ లోకి వెళ్ళి ఈ ట్రాన్స్ఫార్మేషన్స్ లో రొటేట్ 180 degrees అని ఇచ్చాను. అంటే అప్పుడు ఏమైంది, నాకు ఇది ఇప్పుడు అవతల వైపు అంటే రైట్ సైడ్ లో ఉండవలసిన డిజైన్ నాకు బాటమ్ లోకి డిజైన్ వచ్చింది అనమాట. ఏంటండి? సో ఈ రకంగా మనం ఉపయోగించుకోవడానికి అక్కడ కమాండ్స్ ఇచ్చాడు, కానీ ఇది సుత్తి ఇది కత్తి అని మనం ఉపయోగించడానికి అయితే. ఓకే, సో అది ఈరోజు